తెలంగాణ విమోచన దినోత్సవాన్ని సెప్టెంబర్ 17న అధికారికంగా నిర్వహించాలని మాజీ ఎంపీ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు బూరా నర్సయ్య గౌడ్ డిమాండ్ చేశారు. తెలంగాణ విమోచన చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని, ఉద్యమకారులను గుర్తించి గౌరవించాలని కోరారు. కాంగ్రెస్ బీఆర్ఎస్లపై తీవ్ర విమర్శలు చేసిన ఆయన అవినీతి, కుటుంబ పాలన నుంచి తెలంగాణకు విముక్తి అవసరమని వ్యాఖ్యానించారు. తెలంగాణ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని బూరా నర్సయ్య గౌడ్ పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో మాత్రం సెప్టెంబర్ 17, 1948 నాడు విమోచనమైంది. వేలాది మంది తెలంగాణ విమోచన యుద్ధంలో అమరులయ్యారు. ప్రధాన కేంద్రమైనటువంటి తెలంగాణ ప్రాంతంలో మాత్రం ఇప్పటికీ అమరులకు ఆ నివాళులు అధికారికంగా ఇవ్వటం జరగలేదు. లైఫ్ టైం పనిచేసినటువంటి జయశంకర్ సార్ యొక్క విగ్రహం మన ట్యాంక్ బండ్ మీద కానీ, నెక్లెస్ రోడ్డు మీద కానీ 6 ఇంచుల విగ్రహం కూడా పెట్టే అంశం గత ప్రభుత్వం కానీ ఇప్పుడు ప్రభుత్వం కానీ చూడలేదు. ఏ ప్రభుత్వం అయినా, అదే బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, స్టీరింగ్ దరుసలాం చేతిలో, డిస్కషన్లు మాత్రం తెలంగాణ అసెంబ్లీ చేతులు. మీరు ఆశ్చర్యపోతారు, అసలు దరు సలాం అంటే ఏంటి అనేది. మొన్న నేను వెతికిన దాని అర్థం ఏంటని, దర్ అల్ ఇస్లాం కలిపితేనే దరు సలాం. మన తెలంగాణలో ఇంతవరకు జరుగుతున్నది రామరాజ్యం కాదు, తెలంగాణ రాజ్యం కాదు, దరు సలాం రాజ్యం. అక్కడ ఆదేశిస్తే వీళ్ళు ఆచరిస్తారు. అది కేసీఆర్ గారు కానీ లేదా రేవంత్ రెడ్డి గారు కానీ. ఇది వాస్తవం. ఈ సందర్భంగా బీజేపీ పార్టీ తరఫున మా అధ్యక్షులు కానీ, మా యొక్క కిషన్ రెడ్డి గారు మంత్రివర్యులు కానీ, బండి సంజయ్ గారు కానీ, కేవలం బీజేపీ పార్టీ మాత్రమే తెలంగాణ విమోచన అమరవీరులకు, పోరాట యోధులకు, సరి అయినటువంటి కుటుంబాలకు గౌరవం ఇచ్చినటువంటి పార్టీ.